హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజైతే నేను బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని కొన్ని గ్రేప్స్ తీసుకున్నా. ఆ గ్రేప్స్ అందులో వేసేసి 10 మినిట్స్ అట్లా ఉంచేసుకొని మంచిగా వాష్ చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసాను. దీనికి 1 టీ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ లెమన్ వేసేసి మంచిగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తం వడగట్టేసేయాలి. మంచిగా వడగట్టేసి మంచిగా వడగడితే మనకి మొత్తం ఏమంటారు, పైన తోలంతా మనకి అందులో ఉండిపోతుంది. మొత్తం వాటర్ వాటర్ అనేది మొత్తం మనకి వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటే మనకి వేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా ఉంటాయి. మనము వడకట్టకుండా కూడా తాకేయచ్చు, బట్ మధ్యలో తలుగుతుంటుంది, కొంచెం మంచిగా ఉండదన్నమాట. సో ఇలా ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అంతా వడగట్టేసిన తర్వాత మనకి బ్లాక్ గ్రేప్స్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేనైతే ఇందులో కోసం మనకి తోలు తీసేసి గ్రేప్స్ని అందులో సీడ్స్ కూడా తీసేసి అది వేసేసుకున్నా అందులో గ్లాస్లో. తర్వాత వన్ ఐస్ క్యూబ్ కూడా వేసేసి మనం ఏదైతే గ్రేప్ జ్యూస్ చేసేసాం కదా, ఆ జ్యూస్ అనేది అందులో గ్లాస్లో పోసేసుకొని బాయ్.